కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ మన భగవద్గీత శ్లోకాలు ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని 35, 36, 37వ శ్లోకాలు. ముందుగా 35వ శ్లోకం. భయాద్రణాదుపరతం మంస్యం తే త్వం మహారథాః ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అవుతావు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధం నుండి పారిపోయినట్లు వీరు భావిస్తారు అని ఈ శ్లోకానికి అర్థం. ఈవెన్ దో యు ఆర్ now very honorable in the eyes of these great men, you will become very insignificant in their eyes, and they will think that you are a coward who fled from the war. 36వ శ్లోకం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. ఈ శ్లోకానికి అర్థం, నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అంటారు. అంతకంటే విచారకరమైన విషయం ఏముంటుంది? What could be more sad than your enemies criticizing your abilities and saying many unspeakable things about you? 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఈ శ్లోకానికి అర్థం, ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తిస్తుంది. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవించగలవు. కనుక నిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. ఓ అర్జున, ఇఫ్ యూ డై ఆన్ ద బ్యాటిల్ ఆఫ్ ఫీల్డ్ యూ విల్ అటైన్ ద హెవెన్ ఆఫ్ హీరోస్. If you win the war, you will be able to enjoy the pleasures of the kingdom. So, be determined and rise to battle. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్ష